హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? యాక్చువల్గా ఈ వీడియోలో నేను థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేయాలని చూపిద్దాం అనుకుంటున్నా. నేను లాస్ట్లో ఒక వ్లాగ్ పెట్టాను కదా, మా సిస్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి. సో ఆ వ్లాగ్కి పెట్టిన థంబ్నెయిల్ చాలా మందికి నచ్చింది, చాలా మంది బాగుందని చెప్పారు. సో అది జస్ట్ సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాము. ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఈజీగా. సో ఎలా ఎడిట్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన పిక్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే పెట్టుకోవాలి, ఇలా అన్నమాట. సో అది ఎలా చేయాలి అంటే దానికోసం నేను ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అందులో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు పిక్స్ కి. ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో అందులో ఫోటో అని సెలెక్ట్ చేసుకొని న్యూ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏ పిక్ అయితే కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే కింద కట్అవుట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్లో ఉంటే మాత్రం దాన్ని ఎరేజర్ తీసుకొని జస్ట్ ఇలా ఎరేజ్ చేసేయాలన్నమాట. మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా అయితే ఉందో దాన్ని అంతా ఎరేజ్ చేసేసుకోవాలి. బై మిస్టేక్గా మనం పిక్ని కూడా ఎరేజ్ చేస్తే కింద రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని రీస్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవడం. పిక్ అంతా ఇంకా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కింద టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి టాప్లో. తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది, చూసేసి క్లోజ్ చేయండి. అంతే, పిక్ అయితే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇలా మనకి ఎన్ని పిక్స్ అయితే కావాలో వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా. తర్వాత మనం మెయిన్ ఎడిట్ చేయాల్సిన అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను యూజ్ చేసేది అయితే పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో దాన్ని ఓపెన్ అయితే చేసేస్తా ఉన్నాను. సో మనం ఏమైనా లాస్ట్లో ప్రాజెక్ట్స్ చేసుకుంటే దాన్ని క్యాన్సిల్ కొట్టేయండి, డిలీట్ అయిపోతుంది ఓల్డ్వి. తర్వాత రైట్ సైడ్లో 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే మనం ఇమేజ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి యూట్యూబ్ థంబ్నెయిల్కే కావాలి కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సైజ్ ఇలా రేషియోలో వస్తుంది అనమాట. సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంక ఎడిట్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్స్ కావాలి అనుకుంటే కింద 4th ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సిన కలర్, మన పిక్స్కి సెట్ అయ్యే కలర్ అలా సెలెక్ట్ చేసేసుకొని సెట్ చేసేసుకోవడమే. మనకి మల్టీ కలర్స్లో ఉంటుంది, గ్రేడియంట్ అని క్లిక్ చేస్తే. నార్మల్ సింగిల్ కలర్ కావాలి అంటే జస్ట్ కలర్ అని క్లిక్ చేస్తే సింగిల్ కలర్స్ వస్తాయి. సో మనకి ఏ కలర్స్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నేనైతే ప్రజెంట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు, సో క్యాన్సిల్ చేసేస్తున్నాను. నేనైతే ఇది బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను గూగుల్లో. కాబట్టి దానికోసం అయితే గూగుల్లోకి వెళ్ళి బర్త్డే డెకరేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాన్ని బట్టి మనకి తగ్గట్టుగా కొన్ని పిక్స్ అయితే వస్తాయి. అందులో నేనైతే ఈ సెకండ్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెట్ అవుతుంది అనేసి. సో అది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేస్తుంటే గ్యాలరీలోకి రావట్లేదు, సో నేనైతే స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను దీన్ని. యాక్చువల్గా మీరు గూగుల్లో ఇలా పిక్స్ యూస్ చేసేటప్పుడు కాపీరైట్ ఫ్రీ ఉన్నవైతే యూస్ చేయండి. అదెలా చేయాలి అంటే మనం టాప్లో డ్రాగ్ చేస్తే ఆప్షన్స్ని అక్కడ సర్చ్ టూల్ సెలెక్ట్ చేయగానే యూసేజ్ రైట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇలా మనకి లైసెన్స్ ఫ్రీ ఉన్న పిక్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అందులో మనకు కావాల్సిన పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నార్మల్దే యూస్ చేశాను, మీరైతే ఇలానే చేయండి. ఇంతే, ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ యాప్ లేక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్ లో ప్లస్ సింబల్ కనిపిస్తోంది కదా, అది సెలెక్ట్ చేసి అందులో ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేయగానే మనకి పిక్స్ అడుగుతుంది ఏదేవి కావాలి అని చెప్పి థంబ్నెయిల్ కి. సో మనకైతే కావాల్సిన పిక్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకోవడమే. చేసుకున్న తర్వాత మనకి ఏ పొజిషన్ లో అయితే ఆ పిక్ కావాలి అంటే అలా డ్రాగ్ అయితే చేసేసుకోండి. ఇలా మనకి ఎన్ని పిక్స్ కావాలి అంటే అన్ని పిక్స్ గ్యాలరీ నుంచి సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. ఏ పొజిషన్ లో పెట్టాలో అన్ని ఆ పొజిషన్ లో పెట్టేయండి. నేనైతే ఇలా పెట్టేస్తా ఉన్నాను మొత్తం. ఇంకోటి ఏంటంటే పిక్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 2 సింబల్స్ ఉంటాయి అనమాట. రైట్ సైడ్ అయితే డాట్, లెఫ్ట్ సైడ్ అయితే కర్వ్ షేప్ లో ఒకటి వచ్చి ఉంటుంది. సో రైట్ సైడ్ డాట్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం డ్రాగ్ ఇన్ అవుట్ ఇలా డ్రాగ్ చేస్తే అది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా కర్వ్ ని మూవ్ చేస్తే రొటేట్ అవుతుంది పిక్ కూడా. సో దాన్ని బట్టి మీకు తగ్గట్టుగా పిక్ ని అయితే సెట్ చేసేసుకోండి. ఇలా అన్ని పిక్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో దానికోసం మళ్ళీ టాప్ లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పిక్ అయితే తీసేసుకోవడమే. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా పిక్ ని అయితే సెట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉన్న పిక్స్ కనిపించాలి అంటే
రైట్ సైడ్ టాప్లో ఈ సింబల్ని క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. అన్ని టాప్లోకి వచ్చేస్తాయి. మనకి కావాల్సిన పిక్స్, ఇంకేమైనా టెక్స్ట్ యాడ్ చేసున్నా అన్ని టాప్లోకి వచ్చేస్తాయి. ఈ పిక్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మీకు కావాలి అంటే పిక్స్ పొజిషన్ని పిక్స్ మీద క్లిక్ చేసేసి పొజిషన్ చేంజ్ చేసుకోండి. ఒకవేళ కొంచెం కర్వ్ అవ్వాలి లేదా ఓకే అనుకుంటే సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేసి అన్ని లాక్ చేసేయండి. అప్పుడు మనం ఏం క్లిక్ చేసినా కూడా అవైతే మూవ్ అవ్వవు అనమాట. సో అది సెలెక్ట్ చేసుకొని పిక్స్ అన్ని లాక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం క్లిక్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మూవ్ అవుతుంది అనమాట. పిక్స్ ఏం మూవ్ అవ్వవు, ఎందుకంటే అన్ని లాక్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం మూవ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే హ్యాపీ బర్త్డే అనేది కొంచెం టాప్లోకి రావాలి అనే ఉద్దేశంతో. ఇంతే అనమాట. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ లాగా అయితే కనిపించట్లేదు కదా, సో బ్రైట్నెస్ అయితే తగ్గించేద్దాం. అప్పుడైతే లుక్ పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో దానికోసం కింద మరి 4th సింబల్ సెలెక్ట్ చేయగానే ఒపాసిటీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఒపాసిటీ సెలెక్ట్ చేసుకొని డిక్రీజ్ చేసేయండి. మొత్తం మనకి ఎంతలో కావాలి బ్రైట్నెస్ అనుకుంటే అంత మొత్తం తగ్గించేసేయండి. సో ఇంతే అనమాట, సెట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ కూడా. సో నేనైతే ఇలా కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. సో నేనైతే ఒక 40 to 50లో అలా పెట్టాను అనమాట. అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లాగా లైట్గా సెట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు టెక్స్ట్ అయితే యాడ్ చేసేద్దాం. దానికోసం మరి ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేస్తే ఎడిట్ చేసుకోవడమే టెక్స్ట్ని కూడా. సో నేనైతే సిస్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా మనకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకి టెక్స్ట్ని స్టైల్ కూడా చేసుకోవచ్చు. దానికి కింద ఏ సింబల్ అని ఒకటి ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనకి స్టైల్స్ వస్తాయి. సో నేనైతే ఈ స్టైల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతే, ఇలా అంతా సెట్ చేసేసుకుంటే మనకైతే థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే. ఒక్కసారి యాప్ మొత్తం చెక్ చేయండి, చాలా ఆప్షన్సే ఉన్నాయి. సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్, పిక్స్, ఒపాసిటీ చాలానే ఉన్నాయి. అన్నీ చెక్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇంతే అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని సేవ్ అయితే చేసేసుకుందాం. దానికి 3 డాట్స్ని క్లిక్ చేయండి రైట్ సైడ్ టాప్లో. చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అల్ట్రా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో క్లారిటీ ఉంటుంది. ఇంతే, ఇంకా యాడ్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేస్తే మీకు పిక్ అనేది గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే, మన థంబ్నెయిల్ రెడీ. ఈజీ ఉంటుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. మరి అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. ఇంతే గాయస్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.